వెల్కమ్ బ్యాక్ టు ప్రఫుల్లాస్ కిచెన్. పెసరపప్పుతో ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అండి చీలా. దీన్ని నార్త్ ఇండియాలో చాలా స్టేపుల్గా వండుకుంటారండి. వాళ్ళు మూంగ్ దాల్ అంటారు దీన్ని. సో 2 కప్పుల పెసరపప్పు తీసుకొని ఒక 20 నిమిషాలు నానబెట్టుకోండి. నానబెట్టకుండా అలాగే గ్రైండ్ చేసి ఆ పౌడర్ కావాల్సినప్పుడు వాడుకున్నా బాగుంటుంది. నానబెడితే మనకి వండినప్పుడు చాలా క్విక్గా వంట అయిపోతుందండి ఇది. సో 20 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఈ పప్పుని నేను ఒక గ్రైండర్ జార్లో తీసుకొని దానిలో ఒక చిన్న పచ్చిమిర్చి యాడ్ చేస్తున్న కారం కోసం అండి. ఇంత సరిపోతుంది. దానిలోకి ఒక స్పూన్తోని సాల్ట్, ఇంకా ఒక హాఫ్ స్పూన్ ఫుల్ ఆఫ్ పసుపు యాడ్ చేసేస్తున్నాను. కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మన దోస పిండి బ్యాటర్ టెక్స్చర్కి వస్తే సరిపోతుందండి. దీనిలోకి మనం వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటున్నాము. యూజువల్గా అయితే ఉల్లిపాయ, క్యారెట్ అండ్ క్యాప్సికమ్ యాడ్ చేస్తాము. నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి. సన్నగా తురుముకున్నాను దాన్ని. పంటికి తగిలితే చాలు అది. తర్వాత ఒక క్యారెట్, దాన్ని కూడా ఫైన్ చాప్ చేసుకొని ఈ పిండికి యాడ్ చేసేసాను. క్యాప్సికమ్ అండి, క్యాప్సికమ్ ఆప్షనల్, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి. ఒక క్యాప్సికమ్ తీసుకొని ఫైన్ చాప్ చేసి వెజిటేబుల్స్ అన్నీ మనం ఇప్పుడు రెడీ చేసుకున్న బ్యాటర్లో చక్కగా కలిసేలాగా మిక్స్ చేసుకొని రెడీ పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద లో మీడియం ఫ్లేమ్తోని స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం అయితే పెట్టేశానండి, తవా. ఇది చాలా ఈజీగా క్విక్గా అయిపోయే రెసిపీ అండి. కొంచెం పెనం వేడెక్కిందన్న తర్వాత ఒక 2-3 చుక్కలు ఆయిల్ వేసుకొని దోశ పోసినట్టు ఈ బ్యాటర్ని స్ప్రెడ్ చేసేసుకోవడమే అండి. మూత పెట్టేసి ఆ వెజిటేబుల్స్ కుక్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఒక 3-4 నిమిషాల్లో అయిపోతుంది, అంతకన్నా ఎక్కువ టైం పట్టదు. బట్ చూడండి మరి. సో కింద చక్కగా కాలింది అన్న తర్వాత ఒకసారి ఫ్లిప్ చేసుకోండి దీన్ని. ఇంకొక 2-3 నిమిషాలు అలాగే ఉడకనివ్వండి. వెజిటేబుల్స్ ఉడకాలండి, చాలా టేస్టీగా వస్తుంది. మన చీలా అయితే రెడీ అయిపోయినట్టే. పుదీనా ఆర్ కొత్తిమీర చట్నీతోని సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మరి నెక్స్ట్ రెసిపీలో కలుద్దామండి. సైనింగ్ ఆఫ్ ప్రఫుల్లాస్ కిచెన్.